దేశంలో కొన్ని రాష్ట్రాలలో ఎస్ఐఆర్ ప్రక్రియ జరుగుతుంది. ఎస్ఐఆర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఓటు సర్వే చేయుట కొరకు బిఎల్ఓ అంటే బూత్ లెవెల్ ఆఫీసర్ ప్రతి ఇంటి వద్దకు వచ్చి ప్రతి ఓటున్న వ్యక్తికి 2 ఎన్యుమరేషన్ ఫామ్స్ అందజేస్తున్నారు. ఈ ఎన్యుమరేషన్ ఫామ్ అందజేసినప్పుడు మనం రెండింటిని ఫిల్ చేసి వాటి మీద సంతకం చేసి బిఎల్ఓ గారికి ఇస్తే బిఎల్ఓ గారు వాటి మీద సంతకం చేసి ఒక కాపీ మనకి ఇస్తారు. మన ఓటు ఆన్లైన్ అయిందో లేదో తెలుసుకోవడం ఎలానో ఈ వీడియోలో చూపిస్తాను. అలాగే మన ఓటర్ ఐడిలో ఏదైనా తప్పులు ఉంటే పేరు కానీ, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్, ఫోటో చేంజ్ ఇలా 8 రకాల సర్వీసులు ఉన్నాయి. ఇవన్నీ ఎలా మార్చుకోవచ్చో కూడా ఇదే వీడియోలో చూపిస్తాను, చూడండి. బ్రౌజర్ ఓపెన్ చేయాలి. ఈ సెర్చ్ బాక్స్లో voters.eci.gov.in అని ఎంటర్ చేసి సెర్చ్ ఓకే చేయాలి. సిటిజన్ సర్వీస్ పోర్టల్ మీద క్లిక్ చేస్తే ఈ పేజీ ఓపెన్ అవుతుంది. ఈ పేజీ ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ సైన్ అప్ మీద క్లిక్ చేసుకొని మీ మొబైల్ నెంబరు, క్యాప్చర్ కోడ్ ఇచ్చి కంటిన్యూ చేసి ఓటీపీ వస్తుంది, రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకున్న తర్వాత బ్యాక్ పోయేసి లాగిన్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మనం రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేయాలి. తర్వాత రిక్వెస్ట్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. ఓటీపీ వస్తుంది మన మొబైల్కి. ఓటీపీని ఎంటర్ చేయాలి. వెరిఫై లాగిన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. అప్పుడు ఫిల్ ఎన్యుమరేషన్ ఫామ్ అనే ఆప్షన్ మీద ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేయాలి. తర్వాత స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. స్టేట్లో వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ అని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మన ఓటర్ ఐడి కార్డు మీద ఉండే నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి సెర్చ్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మెసేజ్ ఈ విధంగా వస్తుంది. యువర్ ఫామ్ హ్యాస్ ఆల్రెడీ బీన్ సబ్మిటెడ్, ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ యువర్ బిఎల్ఓ అని వస్తే మీ ఫామ్ బిఎల్ఓ ఆన్లైన్లో సబ్మిట్ అయ్యింది అని అర్థం. ఆంధ్రప్రదేశ్ స్టేట్ని సెలెక్ట్ చేసి మీ ఓటర్ ఐడి నెంబర్ని ఎంటర్ చేసినప్పుడు పేజీలో ఈ విధంగా డీటెయిల్స్ కనిపిస్తే మీ ఫామ్ ఇంకా ఆన్లైన్ కాలేదని అర్థం. అదే డీటెయిల్స్లో బిఎల్ఓ నెంబర్ వస్తుంది, ఫోన్ చేసి కనుక్కోండి. ఈ విధంగా